ఇది NH65 ముంబై హైవే. మనకు హైదరాబాద్ టు ముంబై వెళ్ళే రోడ్ ఇది. మనం హుమ్నాబాద్ దగ్గర ఉన్నాం మనం ప్రెజెంట్ ఇప్పుడు. హుమ్నాబాద్ దాటాక మనకు రైట్ సైడ్‌లో ల్యాండ్ ఉంటది. ఇది హుమ్నాబాద్ ముంబై హైవే నుంచి సబ్ రోడ్ ఇది. సబ్ రోడ్ వెళ్తుంటే జస్ట్ ఒక 100 ఫీట్‌లోనే మనకు ల్యాండ్ ఉంటది. ఈ 33 ఫీట్ మ్యాప్ రోడ్ దారి సబ్ రోడ్. ల్యాండ్ వల్ల మనకు సంవత్సర కాలం మొత్తం కార్ వెళ్తది. ఫ్యూచర్‌లో బ్లాక్ టాప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మనకు ఏదైతే కనిపిస్తుందో మనకు సబ్ రోడ్ 33 ఫీట్ మ్యాప్ రోడ్ దారి ఇది. ఇది మనకు ల్యాండ్. మనకు 10 ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది. 50 lakhs పర్ ఎకర్ చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. క్లియర్ డీటెయిల్ ఇసుకోరు డైరెక్ట్ ఫార్మర్. మనకి NH65 ముంబై హైవేకి జస్ట్ సెకండ్ బిట్. ఇది ఏదైతే మన వెహికల్స్ వెళ్తున్నాయో అది నేషనల్ హైవే 161 సారీ నేషనల్ హైవే 65. ఇది ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో నేషనల్ హైవే 65 ముంబై హైవే ఇది. ఇది మనకి ప్యూర్ రెడ్ సైల్ ఏరియా. 5 ఎకర్స్లో ఏంటంటే ఓపెన్ ల్యాండ్గా ఉంది. మనకు ప్రజెంట్ 2 బోర్వెల్స్ ఉన్నాయి. 5 ఎకర్స్లో ఏంటంటే మనకు గోధుమ పంట పండిస్తున్నారు. ఫెన్సింగ్ అంతా వేసింది ఉంది. టైటిల్ ఉంది, క్లియర్గా ఉంది. స్క్వేర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఫామ్ నెంబర్ 10 కూడా రెడీగా ఉంది. ఫార్మర్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. 5 ఎకర్ పేరు పైన ఉంది. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, ఇమీడియట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఇంకో బ్రదర్ ఏంటంటే 5 ఎకర్స్ ఈ రకంగా కల్టివేషన్లు చేస్తున్నారు. అంతకుముందు ఏంటంటే 5 ఎకర్స్ ఓపెన్ ల్యాండ్గా ఏంటంటే కల్టివేషన్ చేసి పంట తీసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు ఇంకో 5 ఎకర్స్ ఉంది. ఇంట్లో గోధుమ పంట పండిస్తున్నారు. క్లియర్ టైటిల్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ పెట్టవచ్చు బెస్ట్ ల్యాండ్. మనకు 33 ఫీట్ మ్యాప్ దారి ఉంది కాబట్టి ల్యాండ్లోకి రావడానికి ముంబై హైవే నుంచి. ముంబై హైవేకి సెకండ్ బిట్ అవుతుంది. మనకు ఆల్ క్రాప్ సూటబుల్ స్క్వేర్ బీట్ 2 బోర్వేలు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ల్యాండ్ కార్ అవసరం సంవత్సరాల మొత్తం. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్ ఉంది. నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.